చూసుకోండి. 30 పాయింట్స్. ఫార్టీ పాయింట్స్. బుక్ చేసుకున్నారా అండి? బుక్ చేసుకున్నాం సార్. ఇంకా 100 క్వార్టరీ తీసుకొని 30 పాయింట్స్ పైన బుక్ చేసుకో. ఓకే. శివ తీసుకున్నా? నువ్వు ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు కూడా మనకి 11:30లోకి వచ్చిన ట్రేడ్స్ తీసుకోవడం ట్రై చేసావు. అంత అయిపోయిన తర్వాత నువ్వు మార్కెట్ కన్సల్టేషన్లో పడినప్పుడు ఇస్తాం కదా ట్రేడ్స్ తీసుకున్నావు. నాకేనా తీసుకున్నారా శేఖర్ గారు? లీలాకృష్ణ తీసుకున్నాం బ్రో. వెంకటరామన్ గారు తీసుకున్నారండి? తీసుకోలేదు, నేను కొంచెం లేట్గా వచ్చాను. ఓకే. సార్ ఫిబ్ లెవెలే కదా ఇది? లేదండి, లేదు. కాదు సార్, మీరు ఫిబ్ లెవెల్ వేస్తే కదా వేశారు. ఒక చిన్న రిస్క్ తీసుకుందరు కానీ ఫిబ్ లెవెల్ సరిపోతుంది సార్. అది కాకపోతే క్రాస్ అవుతుంటే కొంచెం ధైర్యంగా ఉండేది. ఇదే ర్యాలీ జరుగుద్దండి అనుకుంటున్నాను. ఇదే ర్యాలీ. కొంచెం రిస్క్ తీసుకుంటే ఒక మంచి క్యాప్చర్ చేయొచ్చు అందరూ. డౌన్ సైడా సార్ మీరు అనేది? ఇక్కడ ప్లేస్ చూసుకుంటే బాగుండేది.
సార్ ఫిబ్ లెవెల్ టచ్ చేసింది. వచ్చేసిందా? టచ్ చేసింది. వచ్చింది సార్. సార్ ఇంకొంచెం పడచ్చేమో సార్, ఎంత ఇంకొక 15 to 20 పాయింట్స్ పడచ్చు అని అనుకుంటున్నాను సార్. అప్పుడు వెళ్తే బెటర్. ప్లాన్ చేయొచ్చు సార్, ప్లాన్ చేయాలి అసలు ట్రేడ్ క్రియేట్ చేసుకోండి. ఒక్క చిన్న రిస్క్, ఇదే ర్యాలీ జరగవచ్చు మార్కెట్లో, డౌన్ సైడ్ ర్యాలీ. అవునండి, ప్రీమియం ఇక్కడికి వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ప్లేస్కి వచ్చేస్తే ఇంకా ధైర్యంగా కూర్చోవచ్చు. కానీ ఒకవేళ స్టార్ట్ అయిపోయింది కదా, ఫిఫ్త్ లెవెల్కి వచ్చింది, మనం ఎక్కడే ప్లాన్ చేసుకోవాల్సింది. ఇంకా వెళ్తుంది మూమెంట్ అనుకుంటున్నాను. యా తీసుకుందామా సార్? ఇప్పుడు లెవెల్స్కి వచ్చింది కాబట్టి తీసుకోండి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉందండి. ఇక్కడికి వచ్చి కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ అవనంత వరకు మార్కెట్లో డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇది బ్రేక్ అయితే అప్పుడు చూడాలి. దీనికంటే ముందు ఇది 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 బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ లెవెల్ కొంచెం ధీమా కూర్చోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. చిన్న క్వాంటిటీతో ఎంట్రీ అమ్మంటారా సార్? అర్థం కాదు. క్వాంటిటీ కొంచెం తక్కువ ఇచ్చి ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఒక పెద్ద మూవ్ జరుగుతుంది. ఒకవేళ జరిగింది అంటే ఇంక ఇదే మూవ్ జరగాలి మార్కెట్లో ప్రజెంట్. సార్ ఫిబ్ లెవెల్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది సార్. ఫుల్ బ్రేక్ వచ్చింది చక్కగా. అన్ని బాగా ఉన్నాయి ఫ్యాక్టర్స్. అన్ని సినారియోస్ బాగానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది బ్రేక్ అయిపోతే ఇంకా బాగుంటుంది. డే లోన్ బ్రేక్ అయి ఉంటే బాగుంటుంది. డే లోన్ బ్రేక్ అయ్యి వచ్చింటే ఇంకా బాగుంటుంది. ఇంకా బ్రేక్ అవ్వకుండా వచ్చింది కదా, సో అందువల్ల పుట్లో అంటే పుట్లో ప్రీమియం లో పైకి అన్నట్టు. ఓకే ఓకే, భయపెట్టారు కదండి బాబు. ఫస్ట్ టార్గెట్ వచ్చినట్టుందండి. చూసాం సార్. హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను సార్ నేను. సార్ ఇది హాఫ్ క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను, కానీ నా డౌట్ ఏంటంటే కన్సాలిడేషన్కి వెళ్తుందేమో ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి. ఓకే ఓకే. చేశాను సార్. ఎస్ బ్రో, చేశాను బ్రో. నేను ట్రేడ్ చేయలేను బ్రో, ఇంకా కొంచెం బిజీగా ఉన్నా.